ఏపీలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటరు నాడి ఎటువైపు ఉందనే అంశంపై నిన్న పలు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇందులో లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గారని దాదాపుగా అన్ని జాతీయ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అయితే ఒక్క టైమ్స్ నౌ మాత్రమే లోక్సభ పోరులో వైసీపీకి ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అయితే అసెంబ్లీ ఎన్నికలపై మాత్రం నిన్న జాతీయ ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించలేదు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పేసింది. ఏపీ అసెంబ్లీలోని 175 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఈసారి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతోందని ఇండియా టుడే మై యాక్సెస్ ఇండియా తేల్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 98 నుంచి 120 సీట్లు లభిస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. వైసీపీకి మాత్రం 55 నుండి 77 సీట్లు లభించే అవకాశం ఉందని తేల్చింది. అంటే దాదాపు 50 సీట్ల తేడాతో ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోబోతోందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఎన్డీఏ కూటమిలో భాగమైన టీడీపీకి ఈసారి 78 నుండి 96 సీట్లు లభించే అవకాశం ఉందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది. అలాగే కూటమిలో మరో పార్టీ జనసేనకు 16 నుండి 18 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీకి 4 నుండి 6 సీట్లు లభిస్తాయని తెలిపింది. ఇతరులకు అంటే కాంగ్రెస్ కు 0 నుండి 2 సీట్లు లభిస్తాయని కూడా తెలిపింది. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఈసారి 44% ఓట్లు లభించాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది. టీడీపీకి 42% ఓట్లు, బీజేపీకి 2% ఓట్లు, జనసేనకు 7% ఓట్లు లభిస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు కూడా 2% ఓట్లు లభిస్తాయని తెలిపింది. ఇతరులకు 3% ఓట్లు లభించే అవకాశం ఉందని వెల్లడించింది.